మనం జీవితాన్ని యథాలాపంగా తీసుకుంటాం. దేన్ని నేర్చుకోవాలన్నా, పరిశీలించుకోవాలన్నా ఎంతో ఎరుక అవసరం. అన్ని అధికారాల నుంచి మనం స్వతంత్రంగా విడివడి ఉండాలి. ఆ అధికారం మన మీద మనదైనా ఇతరులదైనా ఒకటే. దాని నుంచి విడివడి నూతనంగా తాజాగా ఉండాలి. ఎల్లప్పుడూ మనసు ఎప్పుడైతే నిన్నటి విషయాలకి విడివడి ఉన్నామో అప్పుడు నిన్నటి రూపాలు వస్తు సముదాయం అంతా వృద్ధి చెందింది. అంటే వదిలిపెట్టాలన్నమాట. ఇది కృష్ణమూర్తి గారి తత్వం, ఆయన ఫిలాసఫీ. నూతనంగా ఉంటుంది, అర్థం చేసుకోండి. అప్పుడు మనసు ఎలా ఉంటుందంటే తాజాగా, యవనంగా, అమాయకంగా, శక్తివంతంగా ఉంటుంది. అప్పుడు ఆ పరిస్థితిలో మనం పరిశీలించుకుంటే అప్పుడు మన జీవితం అన్నీ నిత్య నూతనంగా అనిపిస్తాయి. అలాంటి సమయంలో మనకి ప్రతి ఒక్క విషయం కొత్తగా ఆనందంగా ఉంటుంది అన్నమాట. మన దృష్టి దృక్పథం అలా ఉంటుంది. మనం ఎరుకతో పరిశీలించుకోవడం అంటే మనం ఇతరులు బోధిస్తే మనకి పట్టించుకోం. ఏదో వింటాం, ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తాం. మనమే బోధకుడు, శిష్యుడు అయి ఉండాలి. అప్పుడే మనకి విషయం అర్థమవుతుంది. పరిశీలించుకుంటూ ఉండాలి. జీవితం నిత్య నూతనంగా ఉంటుంది, తాజాగా ఉంటుంది, యవనంగా ఉంటుంది. ఇన్నిసార్లు చెప్పుకొని ఒక్కరు ఆయన ఇదే చెప్తూ ఉంటారు. కనుక మనం ఎలా అంటే మనం పరిశీలించుకుంటూ నడుచుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇంకా మనం వేరే ఏముండదు. అలా ఉండడం అంటే మన నడత ఎలా ఉంటుంది, మనం అలాగే ఉంటాం. మనం ఉండటం అంతే. ఇంకా అలా వినేసి ప్రత్యేకంగా ఏదో వినుకుంటూ చదువుకుంటూ కూర్చుని పట్టించుకోకుండా ఉండటం కాదు. మనం అలా ఉండాలి అంతే. ఎలాగైతే మనం అప్పుడు నూతనంగా, నిత్య నూతనంగా పరిశీలించుకుంటూ ఉంటాం.